జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు, గుర్తుంచుకోదగిన రోజులు మాత్రమే. 90 సంవత్సరాలు మనం బతికితే 90 × 365 రోజులు మొత్తాన్ని లెక్కేస్తే అది మన జీవితం కాదు. ఏ దినాలు మనకు ఆనందం కలిగించాయో, అద్భుతాలు సాధించామో, అప్రిసియేషన్ పొందామో, రికగ్నిషన్ పొందామో, ఆనందకరమైనటువంటి దినాలు ఏమేమి ఉన్నాయో గుర్తుంచుకుంటే ఏమేమి గుర్తుంచుకోగలమో, మన విజయాలు, మన సక్సెస్లు, మన అప్రిసియేషన్స్, మన రికగ్నిషన్స్, ఆ రోజులు మాత్రమే మొత్తం జీవితం. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలాగా మనల్ని పుట్టించలా. ఒక మనిషి జీవితం ఇచ్చాడు, మెదడిచ్చాడు, ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చాడు. దానిని ఉపయోగించి అద్భుతాలు సృష్టించాలి. ఎవడో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేసి మనకు అందిస్తే వాటిని అనుభవించడం కాదు. మనము ఏం సాధించాం, ఏమి ఈ ప్రపంచానికి ఇచ్చాం, మన వల్ల ఈ ప్రపంచానికి ఏం ప్రయోజనం కలిగిందనేది మన లక్ష్యంగా ఉండాలి. ఎక్కడో దగ్గర మందలో ఒకటిగా ఉండిపోకూడదు, 100లో ఒకటిగా మిగలాలి. మందలో కాకుండా 100లో ఉండాలంటే ఒక ప్రత్యేకత సాధించాలి. ఒక ప్రత్యేకత సాధించాలంటే హయ్యర్ మార్క్స్ అన్నా సాధించాలా, గొప్ప గ్రేడ్స్ అన్నా సాధించాలా. గొప్ప గొప్ప విజయాలు సాధించుకుంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నిషన్ వస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది. ఆ అప్రిసియేషన్, రికగ్నిషన్ మీరు సాధించాలి అని మీరు అనుకుంటే మీరు రోజు రోజుకి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎవ్రీడే నిన్న ఉన్నట్టుగా ఈరోజు బతకూడదు, ఈ రోజులాగా రేపు బతకూడదు. నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండాలి, ఈ రోజు కంటే రేపు మరింత బెటర్గా మనం జీవించాలి అన్ని విషయాలలో. నౌ యు ఆర్ స్టూడెంట్స్. దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. రోమ్ నగరంలో మనం సంచరించాలి అంటే రోమన్ లాగా మన బిహేవియర్ ఉండాలి, మన వేషధారణ ఉండాలి, మన భాష ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనకు గౌరవం ఉంటుందంట. చాలా పాత సామెత. Now you are students, be as a students, behave like a students, treat as a students your life. కాబట్టి రోడ్ సైడ్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తే వాళ్ళకి స్టూడెంట్స్కి తేడా ఉండదు. అర్థమైందా? స్టూడెంట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది. కనుక ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలంటే మీరు క్రమశిక్షణగా ఉండాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరమైనప్పుడే స్పందించాలి. అనవసరమైన విషయాలు వినకూడదు, చూడకూడదు, చేయకూడదు. ఏదైతే మీ స్టూడెంట్ లైఫ్కి ఉపయోగపడతాయో అవి మాత్రమే మీరు రిసీవ్ చేసుకోవాలి. అన్లెస్ అంటిల్ యూ బిహేవ్ లైక్ దట్ ఏదో ఒకటి అవుతారు. జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కోరిక ఒక్కటి ఉంటే సాధించరు. కోరిక మాత్రమే మనల్ని ఆ దిశకి, ఆ స్థాయికి తీసుకెళ్ళదు. అయితే దానికి ఎంతో ప్రయత్నాలు చేయాలి. చదువు మార్కుల కోసం కాదు, మార్పు కోసం. యూ హ్యావ్ టు చేంజ్ డే టు డే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్, యూ హ్యావ్ టు డెవలప్. సో ఆ డెవలప్మెంట్ సాధించాలంటే మీరు నేర్చుకునే ప్రతి అంశము కూడా జ్ఞాన నిర్మాణమే. ఎవ్రీథింగ్, మీరు చెవి ద్వారా విన్నవి, కంటి ద్వారా చూసినవి, అనుభవం ద్వారా నేర్చుకున్నవి, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు తెలుసుకున్నవి, ఎవ్రీథింగ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణం. ఈ జ్ఞానము మీకు జీవితకాలం ఉపయోగపడుతుంది. మీరు పెద్దవాళ్ళు అయిపోయి మీరు సంసారాలు చేసే రోజుల్లో మీ పిల్లలకి నేర్పడానికి కూడా పనికొచ్చే అంశాలు ఇక్కడ మీరు వింటారు. కనుక ఒక్క అంశం కూడా మిస్ కాకుండా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో ఎవరైతే తన అంతర్గత సామర్థ్యాలని అంచనా వేసుకుని వచ్చిన అవకాశాలను వినియోగించుకుని, అంటే ఇలాంటి అవకాశాలు వినియోగించుకుని తన జీవిత లక్ష్యాన్ని అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఒక గోల్ ఫిక్స్ చేసుకుని జీవితంలో ఎదుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయికి చేరతారు. ఎవరికైతే గోల్స్ ఉండవో, లక్ష్యం ఉండదో, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈరోజు గడిచిపోయిందా అనే బతికే వాళ్ళు ఏదో ఒకటి అవుతారు తప్ప ఏం అవ్వాలని అనుకుంటారో, ఫిక్స్ చేసుకుంటారో అది అవ్వరు. యూ హ్యావ్ టు ఫిక్స్ రైట్ నౌ వేర్ యూ హ్యావ్ టు ఫిట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25. ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 నువ్వు ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏం చేస్తూ ఉండాలి అనే సంగతి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే తప్ప మీరు అక్కడికి చేరరు. ఎందుకంటే లక్ష్యాలు లేనటువంటి ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, ఆర్టీసీ బస్సు ఎక్కి మా ఊరికి ఒక టికెట్ అన్నట్టు ఉంటుంది. టికెట్ ఇస్తాడా? బస్సు ఎక్కి మా ఊరికి ఒక టికెట్ అంటే కండక్టర్ ఇస్తాడా? ఏం చెప్పాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. సో నీ జీవితము, నీ స్టూడెంట్ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి చేరాలి,
నీ గమ్యం ఎక్కడా, నీ లక్ష్యం ఎక్కడా, నువ్వు వేర్ ఈజ్ యువర్ ఎండ్ పాయింట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో స్టూడెంట్కి ఉండాల్సింది లక్ష్యం. నేనేం అవ్వాలి 25లో, 30లో ఎక్కడ ఉండాలి, నేనేమేమి సాధించాలి, ఏ స్థాయిలో బతకాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏమేమి సాధించాలని ఎప్పుడైతే ఈ వయసులో ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ స్టేజ్లో, ఆ 25 years 30 yearsలో అక్కడ సెటిల్ అవుతారు.